చార్జు కంది శ్రీనివాసరెడ్డి పేద రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగారు. పేదల కడుపు నింపాలన్న పెద్ద మనసుతో 3 ఏళ్ల క్రిందట చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. అమెరికా నుంచి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత కేఎస్ఆర్ ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఆయన కొనసాగిస్తున్నారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో ప్రతిరోజు ఎంతో మంది ఆకలి తీరుస్తూ నిత్యాన్నదాతగా ప్రశంసలు అందుకుంటున్నారు. అన్ని దానాల్లోకెల్లా ఆకలి తీర్చే అన్నదానం గొప్పదన్న ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. ఇక ఈ నిత్యాన్నదాన క్షేత్రానికి ప్రతిరోజు పరిసర ప్రాంతాల నుంచి వందలాది సంఖ్యలో జనం వచ్చి భోజనం చేసి వెళుతూ ఉంటారు. ఒక మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందించదగ్గ విషయమని కంది శ్రీనివాసరెడ్డిని జిల్లా ప్రజలు నిండు మనసుతో అభినందిస్తున్నారు. దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు నీ మంచి మనసుకు వందనం, నీ గుండెకంతటి జాలి గుణం, ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం, పోరాటాన్ని అలుముకున్న స్వరం, రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం పొందని రెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు.